హలో అందరికీ. నేను లతారెడ్డి. నిన్న ఫేస్‌బుక్‌లో ఒక అన్న మెసేజ్ చేసిండ్రు. "అరే! నీకెందుకురా అవసరమా? ఎవడెక్కడ పోతే నీకెందుకు? ఇంట్లో అమ్మ చెప్తేనే వినరు. నువ్వు చెప్తే వింటారా చెల్లె? లైట్ తీసుకోరా" అని. వెంటనే కాల్ చేసిన. "అన్నయ్య ఏమన్నారు మళ్ళీ అనండి" అని. "లేదురా ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే వినరు. నువ్వేదో సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రాన ఆపే. అందులో యూట్యూబ్‌లోకెళ్ళి వీడియో చూసి, వీడియో వెతికి, నీ వీడియో పెట్టుకొని మరీ వింటారనుకుంటున్నావా నువ్వు? ఎందుకు అనవసరంగానే టైం వేస్ట్ చేసుకుంటున్నావు? లైట్ తీసుకోరా" అని చెప్పి. వెంటనే చెప్పిన, "అన్నయ్య నేను ఇదే మాట ఒకప్పుడు పలానా పేరు ఆ తమ్ముడికి కూడా చెప్పిన. వాడు కూడా ఇట్లే అన్నాడు. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా లైట్ తీసుకుంటూ నవ్వు వెళ్ళిపోయేటోడు అంతే. నీకేం తెలియదు అక్క ఊరుకో అక్క" అని. ఏమైంది ఫైనల్? అందుకే వాళ్ళలాగా ఇంకోళ్ళు కావద్దు అని చెప్పి మాట్లాడుతున్నా అన్నయ్య. నేను మాట్లాడే ప్రతీది నా దృష్టిలోకి వచ్చింది. నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందే. అదే చెప్తున్నా. ఏముందన్నయ్య ఒక వీడియోకి వినరు, రెండో వీడియోకి వినరు, మూడో వీడియో వినరు. ఓ 50, 100, 101 వీడియో అయినా ఎవరో ఒకరు వింటారు కదా! 100 మందిలో ఒక్కరు విన్నా, ఒక్కరిని కాపాడుకున్నా చాలు కదన్నయ్య అని చెప్పిన. నవ్విండు. ఆల్ ద బెస్ట్ రా అని చెప్పి. అదే పట్టుదలతో ట్రై చేస్తూ ఉన్నా. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే వాచ్ అవర్స్ మంచిగా వస్తున్నాయి. అంటే అర్థమైంది వీడియో నచ్చుతుంది, చూస్తున్నారు. కానీ మనకెందుకులే అన్నట్టు అంతే. కానీ అట్లా కాకుండా మీరు లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బావుందనో, బాలేదనో ఒక కామెంట్ పెడితే, నేనింత కష్టపడి మీ మంచి కోసం చెప్పే ఈ 4 మాటలు ఇంకొంచెం ముందుకెళ్తాయి. లేదంటే ఇక్కడే చచ్చిపోతాయి. ఫ్యూచర్‌లో ఇట్లా చెప్పేవాళ్ళు కూడా కరువవుతారేమో నాకు తెలిసి. భయపడతారు కదా! ఒక న్యూస్ ఒకరు ముందుకు రావడానికి. ఇంకా అన్నయ్య అన్న మాట ఏంది తెలుసా? యూట్యూబ్‌లోకొచ్చేటప్పటికి ఎగరడాలు, దూకడాలు, వంటనో, గార్డెనో, ఈ చెట్లను చూపించుడో, ఏ పిచ్చి మొక్కని చూపించి ఇది ఈ చెట్టు, అది ఆ చెట్టు, ఇది ఇట్లా, అది అట్లా అని చెప్పినా కూడా 100 మందొచ్చి ఆహా! ఓహో! అంటారు. అదే నువ్వు బుద్ధి మాట చెప్తే ఎవరు వినరురా చెప్పిండు. పర్లేదన్నయ్య మనం తీసుకొద్దాం మార్పు అని చెప్పిన. సరిపోద్ది గదా! ఆ వాచ్ అవర్స్ వచ్చినా గూడా అంటే చూస్తున్నారు అన్న క్లారిటీ అయితే వచ్చింది నాకు. సో, పర్వాలేదు ఇంకొంచెం గట్టిగానే ట్రై చేస్తా. ఇప్పుడు ఆ తమ్ముడెవరంటే మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినా గదా! ఒక తమ్ముడు. ఒక అబ్బాయి గురించి చెప్తా అని. వాడి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. చాలా క్లెవర్ స్టూడెంటు. ఇప్పుడు 90+ స్కూల్‌లో టాపరు, కాలేజ్‌లో టాపరు. చాలా బాగా చదివేటోడు. వాడికి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంది అంటే బయట పరిచయాలు, ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. మా ఇంట్లో అక్క, బావ, కోడళ్ళు అంటూ చక్కగా నా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయేవాడు. ఓ టైంలో ఎట్లా అంటే వాడు జల్సాలకి బాగా అలవాటయ్యి, నా దగ్గర గూడా నాది డిగ్రీ డిస్కంటిన్యూ. నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొస్తా అక్క. నెక్స్ట్ స్టడీస్‌కి నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మాటలు నాకు నమ్మబలికి. నా తమ్ముడే గదా చెప్తుంది. వాడిని ఇంట్లో మనిషిలాగా నమ్మినా గదా! సరే అనుకున్నా. నాదో ల్యాండ్ ఇష్యూ ఉండే. "నీకెందుకక్క నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను సాల్వ్ చేస్తా" అని లక్షల్లో తీసుకున్నాడు. ఇట్లా నన్నే నమ్మిచ్చిండు అంటే బయట ఇంకెవరినైనా నమ్మేయగలుగుతాడు. అదేదో పాపం వాడి పొట్టకూటి కోసమో లేకపోతే ఇంకా ఇలాగా కాదు. ఓన్లీ జల్సాలు. ఆ టైంకి వాడికి ఆ జల్సాలు అలవాటయినాయి. అమ్మ, అక్క, చెల్లె లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవలంట ఆళ్ళకి. సరే ఒక వ్యసనానికి అలవాటయిపోయిండు. వాటి కోసం అని చెప్పి వాడు చేసిండు. నాలాగా కొన్ని వందల మంది దగ్గర తీసుకున్నాడు. ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? నేనంటే నా తమ్ముడు అనుకోని ఊరుకున్నా. ఏదో నా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయిండు గదా! చిన్నోడు. పోతే పోనీలే. లైఫ్‌లో చాలా సంపాదించుకోవచ్చులే అనుకున్నా. 1, 2 సార్లు అడిగినా. లేవక్క ఉన్నప్పుడు ఇస్తా అన్నాడు. గట్టిగా అడిగినా. ఎదురు తిరిగే స్థాయికొచ్చిండు. సరే నీ కర్మరాయి సావమని చెప్పి వదిలేసిన. అట్లనే బయట చాలా మంది దగ్గర ఇట్లే తీసుకొని ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? ఇచ్చినోళ్ళు మీద పడతారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఒకరి దగ్గర తీసుకునే సెటిల్ చేయడానికి ఇంకొకరి దగ్గర, మళ్ళీ వాళ్ళకి సెటిల్ చేయడానికి ఇంకొకరి దగ్గర. ఇట్లా తీసుకుంటూ ఫైనల్‌గా వాడికి ఆ వ్యసనాలు గూడా చాలా ఎక్కువైపోయినాయి. అది లేకుండా బతకలేని స్థాయికొచ్చిండు. కామన్ మొబైల్ యూజ్ చేస్తూ, బ్రాండెడ్ బట్టలు లేనిది బతకలేడు. వాడికి కంపల్సరీ వాడి అలవాట్లను మానుకోలేడు. ఇట్లా కంప్లీట్ బానిస అయిపోయి పీకల దాకా కూరుకుపోయిండు. ఓ ఫైన్ డే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమొచ్చింది? పోయినోడు బానే పోతాడు. వాళ్ళ అమ్మ, నాన్నకి గదా ప్రాబ్లమ్ ఇప్పుడు.
అందుకే పిల్లలకి మొదటి నుండే చెప్తూ ఉండండి. పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, వాడి అలవాట్లు ఏంది, వాడు ఏ బండి మీద వచ్చిండు, వాడి ఫ్రెండ్స్ ఎవరు, మెయిన్‌గా ఫ్రెండ్స్ ఎఫెక్ట్ చాలా పడుతుంది. వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాడి డే మొత్తం వాడి యాక్టివిటీస్ ఏంది, వాడు ఎటు తిరుగుతున్నాడు, ఇలాంటివి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అమ్మాయిల తల్లిదండ్రులే కాదు, అబ్బాయిల తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మనం కూడా చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది. వాడు నా సొంత తమ్ముడు కాకపోయినా కూడా వాడు పోయినప్పటి నుండి నేను కొద్ది రోజులు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినా. అరే ఏంది ఇది, వాడు ఎందుకు ఇట్లా అయిపోయాడు, చెప్తే వింటే బాగుండేది కదా, ఈరోజు వాడు కళ్ళ ముందు ఉండేవాడు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటుపోతున్నారు అని వాళ్ళ డైలీ యాక్టివిటీస్ పైన కొంచెం కాన్సంట్రేషన్ పెట్టండి. కొడుకే కదా, వాడు మగోడు, వాడు వారసుడు, ఎటైనా పోతాడు, ఎప్పుడైనా వస్తాడు అనుకుంటే ఆ వారసత్వమే లేకుండా కూడా అవ్వచ్చు. లేదు ఒకవేళ వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే వాళ్ళని మనం గమనిస్తూ కొంచెం ఆ బాధలోంచి బయటపడేయచ్చు. స్టార్టింగ్ స్టేజ్లోనే గమనించినాం అనుకోండి, వాటిని దారిలోకి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. అదే మొత్తమే చేజారిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అవి ఎట్లయిపోతాయి అంటే ఈ డ్రగ్స్, సిగరెట్టు, మందు ఇలాంటి వాటికి అలవాటైతే అవసరమైతే అమ్మని, అక్కని చంపేసే స్థాయికి కూడా ఎదుగుతారు. సో ఆ సిచ్యువేషన్ రానియొద్దు. మన కొడుకు మన చేతిలోంచి చేజారిపోకముందే కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. ఎవరైనా వాళ్ళ గురించి ఏదైనా చెప్తే ఏదో చెప్తున్నారు, నా కొడుకు గురించి మాట్లాడుతున్నారు, నా కొడుకు రత్నము, ముత్యం అని కాకుండా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి ఒకసారి ఆలోచించండి. ఎవరికి శత్రువులం ఏం కాదు కదా మనం. మన మంచి కోసమే చెప్తారు కదా. వాళ్ళ భవిష్యత్తు కోసం 2 దెబ్బలు కొట్టినా తప్పు లేదు పిల్లల్ని. ఓ మాట గట్టిగా అన్నా తప్పు లేదు. కానీ వాళ్ళ భవిష్యత్తుని, మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం. నా కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో ఈ 6, 7 మంత్స్‌లో ఒక 4, 5 మెంబర్స్ చనిపోయారు ఇట్లనే. అందరూ మంచి క్లేవర్ స్టూడెంట్స్, మార్కెట్‌లో మంచి పలుకుబడి ఉన్నోళ్ళు. కేవలం వ్యసనాలు. ఈ వ్యసనాలు చుట్టూ 10 మంది లేనిది వాళ్ళకి మనసున పట్టదు. ఖర్చు పెట్టంది మనసున పట్టదు. జేబు నిండా లేనిది మనసున పట్టదు. అకౌంట్ నిండా డబ్బులుంటే గానీ వాళ్ళు బయటకెళ్ళలేరు. అట్లా అని కోటీశ్వర్లా అంటే అది గాదు. అదొక రకమైన ఫోబియా అంతే. దాని నుంచి స్టార్టింగ్‌లోనే బయటపడేసాం. అనవసరమైన జల్సాలకి పోవద్దని ముందే పిల్లలకి చెప్దాం. వీలైనంత వరకి పిల్లల్ని కాపాడుకుందాం. నా తమ్ముడిలాగా ఇంకో పిల్లాడు ఎవరు బలి కావద్దు. సేది చూస్తున్నారు, వింటున్నారు. నేను గత వారం నుండి ఇట్లే చెప్తూనే ఉన్నా. ఇవాళ 6థ్ వీడియోనో, 7థ్ వీడియోనో నాకు తెలిసి. కానీ వాచ్ అవర్స్ చక్కగొస్తున్నాయి. కానీ లైక్‌లో, కామెంట్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పెరగట్లేదసలు. ఏంది అంటే నేను చెప్పేది నచ్చుతుంది. నచ్చితేనే కదా చూస్తారు. నచ్చుతుంది. కానీ లైక్ చేయడానికి ఒక లైక్ పెట్టడానికి మనసొప్పట్లే. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎవరికీ ధైర్యం రావట్లేదు. దయచేసి ఆలోచించండి కొంచెం. ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోండి. మీరు లైక్ పెడితే ఇంకో నలుగురికి పోతుంది నా పోస్ట్. పిల్లాడు చూసి మంచి దారిలోకి వచ్చినా మంచిదే కదా. ఆలోచించండి. ఆ బెల్ ఐకాన్ ఏదో, ఆ బెల్ సింబల్ ఏదో కొంచెం కొట్టండి. నేనేం మాట్లాడినా మీ నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేశాక నచ్చకపోతే వదిలేసేయండి. ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.